వాస్తవంగా నిన్నగా మొన్న అనుకుంటా ఒక డిబేట్లో రియల్టర్లకు సంబంధించినటువంటి తెలుగుదేశం అనుకూల రియల్టరే ఆంధ్రజ్యోతికి సంబంధించిన డిబేట్లోనే వెంకటకృష్ణకి సంబంధించిన డిబేట్లో చెప్పుకొచ్చాడు. దాన్ని వైసీపీ వాళ్ళు హైలైట్ చేశారు. బాబు వచ్చాక రియల్ ఎస్టేట్ పెరుగుతుందనుకుంటే తగ్గింది కానీ పెరగలేదు అన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నటువంటిది బాగా తగ్గుదల కనిపిస్తుంది. తెలంగాణలోనేమో హైడ్రా ఇంపాక్ట్, ఆంధ్రాలోనేమో ఎక్కడ కొనాలి అన్నటువంటి అయోమయం, ప్లస్ దేశవ్యాప్తంగా ఆర్థిక పరంగా ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో రూపాయి అన్నటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అయితే రియల్టర్లకి ఇప్పుడు చంద్రబాబు ఒక బోనస్ ఇచ్చారు. నెంబర్ 1, మొన్న ఇప్పటిదాకా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మామూలుగా లంచం లేకుండా ఏ పని కాదు, కింద స్థాయిలో ఏది మనం దాన్ని ఏమంటారు ప్లాన్ అప్రూవల్, ప్లాన్ పెట్టుకున్న దగ్గర నుంచి పెట్టుకునేటప్పుడు లంచం ఇవ్వాలా, అప్రూవల్కి లంచం ఇవ్వాలా, ఆ పైన మున్సిపాలిటీ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి లంచం ఇవ్వాలా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో లంచం ఇవ్వాలా, పైగా ఆ రూల్స్ని అమలు చేయాలా. ఏదో ఒక్కరు తేడా వస్తే ఓకే, కానీ ఎక్కువ తేడా వచ్చిందంటే మళ్ళీ ఎవడో ఒకడు కంప్లైంట్. దాంతోపాటుగా లోకల్గా ఉన్నటువంటి చిన్నా చితక వాళ్ళ దగ్గర నుంచి పొలిటీషియన్ల దాకా బెదిరింపులు, ప్రతి పనికి డబ్బులు వసూళ్లే, చివరికి అదొక రౌడీయిజం దందాలాగా మారిపోయినటువంటి రోజులు. ఇలాంటి దశలో కొంత వెసులుబాటు ఇప్పుడు ఒకటి స్థానిక సంస్థలకే ఇది ఇవ్వడం ద్వారా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ఇచ్చే లంచం తగ్గించారు బాబు గారు. అట్లాగే ఇప్పుడు నాలా చట్టం రద్దు చేయడం ద్వారా వ్యవసాయ వాటిని కన్వర్ట్ చేయడానికి రెవెన్యూ వాళ్ళకి బోల్డ్ అంత ఖర్చు పెట్టుకోవాలి, అది ఇప్పుడు పరిష్కారం అయిపోయినట్టు. తద్వారా కీలకమైన అడుగులు వేస్తున్నారు.